హైదరాబాద్ మహానగరంలో నైట్ లైఫ్ పేరుతో ఏం జరుగుతుంది? వినోదం ముసుగులో పరిమితులు దాటుతున్న ప్రైవేట్ సంస్కృతి వెనుక ఉన్న నిజాలేంటి? హైదరాబాద్ లో వైఫ్ ఎక్స్చేంజ్ కల్చర్ ఉందంటూ నటి మాధవీలత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నగరానికి దూరంగా ఉన్న ఫామ్ హౌజులు మాత్రమే కాదు, ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ లోనూ ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయా? ఇది కొత్తగా వచ్చిందా లేక గత 15 ఏళ్లుగా నిశ్శబ్దంగా సాగుతోందా? ఈ సంచలన ప్రచారం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఒక స్పెషల్ రిపోర్ట్. నమస్కారం. హైదరాబాద్ ఐటీ హబ్ గా వేగంగా ఎదుగుతున్న గ్లోబల్ సిటీగా ప్రపంచ పటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నగరం. కానీ అదే సమయంలో నగర జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఆధునికత పేరుతో జరుగుతున్న కొన్ని ప్రచారాలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ లో వైఫ్ ఎక్స్చేంజ్ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ ఒక పెద్ద దుమారాన్నే రేపాయి. అసలు మాధవీలత ఏం చెప్పారు? ఈ కల్చర్ ఎక్కడ, ఎలా జరుగుతుందని ఆరోపిస్తున్నారు? ఇప్పుడు వివరంగా చూద్దాం. మాధవీలత తెలిపిన వివరాల ప్రకారం వైఫ్ ఎక్స్చేంజ్ సంస్కృతి అనేది ఏదో ఒక ప్రాంతానికో కొన్ని ప్రైవేట్ పార్టీలకో పరిమితం కాలేదు. గతంలో నగరం వెలుపల ఉన్న ఫామ్ హౌస్లు, అవుట్స్కట్స్, గెస్ట్ హౌస్లలో మాత్రమే రహస్యంగా జరిగే ఈ వ్యవహారాలు ఇప్పుడు నగరంలో ఉన్న ఖరీదైన రెసిడెన్షియల్ ఏరియాల్లోకి కూడా పాకిపోయాయని ఆమె ఆరోపిస్తున్నారు. కొంతమంది ధనవంతులు లేదా విలాసవంతమైన జీవన శైలికి అలవాటు పడిన వ్యక్తులు తాము ఉండే నివాస ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా మరో ఫ్లాట్ లేదా ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారని, వాటిని కేవలం ఇలాంటి ప్రైవేట్ పార్టీల కోసం సీక్రెట్ స్పాట్ గా ఉపయోగిస్తున్నారనే ప్రచారం ఉందని ఆమె పేర్కొన్నారు. వినోదం, కొత్త అనుభవాల పేరుతో కొందరు వ్యక్తులు ఈ తరహా అనైతిక సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఈ సంస్కృతి నిన్నగాక మొన్న మొదలైంది కాదని, గత 15 ఏళ్లుగా హైదరాబాద్ లో అంతర్లీనంగా కొనసాగుతుందనేది మాధవీలత అభిప్రాయం. 15 సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం చాలా తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి విషయాలు బయటకు రాలేదని, కానీ రహస్య గ్రూపులు, నెట్వర్క్ ద్వారా ఇవి కొనసాగుతూనే ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అప్పట్లో కేవలం పరిమిత వర్గాలకు మాత్రమే తెలిసిన ఈ వ్యవహారాలు ఇప్పుడు డిజిటల్ యుగంలో వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్, ప్రైవేట్ ఇన్విటేషన్ల ద్వారా మరింత సులువుగా మారుతున్నాయనే సంకేతాలను ఈ వ్యాఖ్యలిస్తున్నాయి. ఇలాంటి ప్రైవేట్ పార్టీలు, నైట్ లైఫ్ అక్రమాలపై పొరుగు రాష్ట్ర రాజధాని బెంగళూరులో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బెంగళూరు నగరంలో ప్రైవేట్ ఫామ్ హౌజులు, పబ్లు, నైట్ పార్టీలపై క్రమం తప్పకుండా దాడులు చేయడం, నిఘా ఉంచడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. అదే తరహాలో హైదరాబాద్ లో కూడా అనుమానాస్పద ప్రైవేట్ పార్టీలు, రెసిడెన్షియల్ ఏరియాల్లో జరిగే నిగూఢ కార్యకలాపాలపై పోలీస్ యంత్రాంగం, నిఘా వర్గాలు నిఘా పెట్టాలని మాధవీలత కోరుతున్నారు. పబ్లు, క్లబ్లకే పరిమితం కాకుండా సీక్రెట్ ఫ్లాట్స్ పై పర్యవేక్షణ ఉంచితేనే నిజాలు బయటపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంది. నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక పోలీస్ స్టేట్మెంట్ కానీ, స్పష్టమైన రాతపూర్వక ఆధారాలు కానీ వెల్లడి కాలేదు. హైదరాబాద్ సిపి కానీ, సైబరాబాద్ రాచకొండ పోలీసులు కానీ దీనిపై ఎటువంటి కేసులు నమోదు చేసినట్లు లేదా ఈ కల్చర్ ను నిర్ధారించినట్లు సమాచారం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ప్రచారాన్ని, రూమర్ ను ఉన్నది ఉన్నట్లుగా నమ్మకుండా బాధ్యతాయుతంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎలాంటి అక్రమ కార్యకలాపాలు సాగినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే ఆధారాలు లేకుండా వ్యాపించే ప్రచారాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నిజ నిజాలు తేలాలంటే పోలీసులు అధికారిక విచారణ లేదా స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని తాజా అప్డేట్స్ మరియు విశేషాల కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 1 న్యూస్.